అందరికీ నమస్కారం మూర్తి గారు. మీకు ప్యానెల్లో సభ్యులకి టీవీ5 వీక్షకులందరికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక మంచి సుదినం నాడు మనం చర్చకు కూర్చున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఒకటి మూర్తి గారు, కోడికత్తి కథలు మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి. మీరు గమనించినట్లయితే 2019కి ముందు కోడికత్తి కథ ఎలాగైతే ప్రారంభమైందో ఇవాళ మళ్ళీ కొన్ని కథలు ప్రారంభం అవుతున్నాయి. దానికే ఈ హ్యాష్ ట్యాగ్లు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి సందర్భం. హ్యాష్ ట్యాగ్ పెట్టాలి అనేసి అంటే, ఒకటి, నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం హ్యాష్ ట్యాగ్ కోసం అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాము అనేసి అంటే, 2,08,000 కోట్ల రూపాయలు సంబంధించి పెట్టుబడులు అయితేనేమి, ఆల్రెడీ ప్రారంభించినవి అయితేనేమి, వారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు విశాఖ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని శంకుస్థాపనలు అయితేనేమి, ప్రారంభోత్సవాలు అయితేనేమి చేశారు. కాబట్టి అక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టుకున్నాం. అది సక్సెస్ అయ్యింది. 1-2 స్థానాల్లోనే చాలా సమయం కొనసాగినటువంటి ఒక సందర్భం ఉంది. ఇది ఒక చరిత్ర. లేదు, రాష్ట్రంలో ఇందాక మా సోదరులు ఆనంద్ సాగర్ గారు మంచి ఎగ్జాంపుల్తో చెప్పారన్నమాట. దాన్ని ఏమంటారంటే, ఈ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్స్ అని ఉంటాయి కొన్ని. అటువంటి ఎగ్జాంపుల్తో చెప్పారు. ఈ రాష్ట్రంలో 1000 ఏళ్ళకి సరిపడా అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 3 సున్నాలు తీసి పక్కన ఒక గీతతో ఇచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది కదా 1000 ఏళ్ళ చరిత్ర అయినట్టయితే ఆ 11కి ఎందుకు పరిమితం అవుతున్నారు? 11కి పరిమితం అవ్వాల్సిన పని లేదు. సో ఇది ఒక మ్యాట్రిక్స్ కథ సోదరులు చెప్పినట్టు. అంటే ఒక విషయం ఇక్కడ గమనించాలి. తను ఇవాళ ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సక్సెస్ అందుకొని దాన్ని నిలుపుకోలేనటువంటి ఏకైక రాజకీయ సక్సెస్ అంటే అలాంటి సక్సెస్ కాదు. మళ్ళా ఏదో అత్యవసర మెజార్టీతో వచ్చి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయి మళ్ళీ పున్నానికి పుట్టి అమావాస్యకి అంతరించిపోయినట్టు అనుకోవడం అది వేరే విషయం. మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పును నిలుపుకోలేక దేశం మొత్తం మీద ఉన్నటువంటి సమకాలీన రాజకీయ నాయకుల్లో పూర్తి స్థాయిలో 0% సక్సెస్ తో బయటకు వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి సరే 39% ఓట్లు వచ్చాయి. ఒక అంశం పక్కన పెడదాం. 39% ఓట్లు వచ్చినంత మాత్రాన ఇవాళ నీతో ఆ ఓటర్లు ఎవరూ లేరు. ఆ రోజు నీ మీద ఉన్నటువంటి నువ్వు కల్పించినటువంటి భ్రమలో నువ్వు చూపించినటువంటి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు మరింత అని చెప్పేసి రెచ్చగొట్టినటువంటి సందర్భంలో ఏదైనా నీ మీద విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆ రోజు అవి ఉన్న 39% ఓట్లే. కానీ ఇవాళ నీకు 39% ఓట్లే 9%కే పడిపోయింది. కారణం ఏంటి అనేసి అంటే నేను ధైర్యంగా చెప్పగలను. ఇవాళ మా 3 పార్టీలు కలిసి మేము ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడ మాకు విచిత్రమైన పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాము మూర్తి గారు. నేను ఈ మధ్య కొంచెం నా వ్యక్తిగత పనుల వలన ఈ డిబేట్లో తక్కువ కనబడుతుంటే నా అభిమానులు అడుగుతున్నారు ఏం వెళ్ళట్లేదు అని చెప్పేసి. బహుశా మీతో కలిసి కూడా నేను దాదాపు మోర్ దెన్ 2 వీక్స్ అయిపోయింది. అవునవును. అయితే దానికి కారణం వాస్తవానికి వ్యక్తిగత పనులు, సంక్రాంతి సందర్భంగా ఇవి గ్యాప్ వస్తే, అసలు వాస్తవానికి నేను చెప్తున్నా మాకు ఇవాళ మేము చరణం అయిపోతుంది. ఇవాళ ఆనంద్ సాగర్ గారు మంచి డైలాగులతో ప్రతిపక్షం తాలూకా ప్రతినిధిని నిలదీసినటువంటి ఒక వ్యక్తి. మా శాంతి ప్రసాద్ గారు కిక్కుమని మాట ఆడకుండా నోరు మెదపడానికి అవకాశం లేకుండా తాళం వేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. మేము ముగ్గురు కూర్చొని ఇక్కడ మా గొప్పలు మేము చెప్పుకున్నట్టు తప్పిస్తే
ఇది నువ్వు ఎందుకు ఇప్పుడు మీరు పెట్టినటువంటి సబ్జెక్టులు వాళ్ళకి నిలదీయడానికి అవకాశం లేకుండా పోతుంది. అయితే ఇవాళ వాళ్ళకి ఏమైంది అనేసి అంటే వాళ్ళు చర్చలకు కూడా రావట్లేదు. కొన్ని ఛానల్లో చర్చలకు వచ్చినా సరే ఆ పాత ముఖాలు ఏవి కనబడట్లేదు. అది మా బాధ. ఎందుకంటే వాళ్ళు కనబడితే ఆ రోజు మా మీద రెచ్చిపోయినటువంటి సందర్భాన్ని ఇవాళ మేము కసి తీర్చుకోవడానికైనా అవకాశం ఉండేది. అది కూడా లేకపోయిందే అన్నటువంటి ఒక బాధ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళ మనం ఒకసారి ఆలోచించుకున్నట్టు వీళ్ళు హ్యాష్ ట్యాగ్ పెట్టి వెళ్ళినంత మాత్రాన ప్రజల నుండి ఆదరణ రావట్లేదు. ఎందుకు నేను చెప్తున్నాను అనేసి అంటే ఇవాళ వైసీపీ నుండి కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి పై స్థాయి నాయకత్వం వరకు మా పార్టీల వైపు క్యూ కడుతున్నారు. మాకున్నటువంటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ దృష్ట్యా కొంత సంయమనంతో కొంచెం మేము ఆచితూచి అడుగులేయాల్సినటువంటి పరిస్థితి. మేము గనక డోర్లు తెరిచాము అనేసి అంటే ఖచ్చితంగా అక్కడ 9% కూడా ఉండదు మూర్తి గారు. ఇది మా ప్రత్యక్ష అనుభవం. ఇటీవలే మీరు చూస్తున్నారు. సరే పార్టీలు అన్నాక కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఒకటి రారా మా మధ్యలో లేకపోలేదు. ఉన్నంత మాత్రాన అదేం పెద్ద కాదు. మేము సర్ది చెప్పుకోగలిగినటువంటి నాయకత్వం మాకుంది. సర్దుబాటు చేసుకోగలిగినటువంటి నాయకత్వం, సంయమనంతో ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి మా 3 పార్టీలకి అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ అటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉందనేసి అంటే వైకాపా క్షీణించిపోవటం, వైకాపా నుండి వస్తున్నటువంటి వలసలు, అక్కడ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కనబడట్లేదు. కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఏ స్థాయి నాయకుడైనా సరే. ఇంకా మేము చెప్తున్నాం అంటే మీకు ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను ఇవాళ. మీరు కొన్ని స్థానిక ఎన్నికల వరకు మీరు కొంత సంయమనంతో ఉండండి, అక్కడే ఉండండి అని చెప్తే మాకు స్థానిక ఎన్నికల వరకు అక్కడ ఉంటే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరో అని ప్రజలే మర్చిపోతారు అన్నటువంటి భావన వ్యక్తపరుస్తున్నారు మూర్తి గారు. అంటే ఏదైతే దాదాపు ఈ 7-8 నెలల కూటమి పరిపాలనలో ప్రజలు ఇవాళ నేను ఒక వీడియో చూశాను మూర్తి గారు, మీతో షేర్ చేసుకుంటా. సంక్రాంతి కదా కాస్త ఖాళీగా ఉన్నాము, చూశాను. అది వైకాపా ప్రేరేపిత వీడియో. ఎందుకు నేను ప్రస్తావిస్తున్నాను చెప్తున్నా. ఒక ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన దగ్గర నుండి నాకైతే అన్ని వస్తున్నాయట అంటే ఆయనకి ఆ వీడియోలో మాట్లాడుతున్నాడు. మిగతా ఎవరికి వస్తున్నాయో నాకు తెలియదు అంటాడు. అంటే ఏంటి? సెటైరికల్ వీడియో అది. మేము ప్రకటించినటువంటి సూపర్ 6 లేకపోయినట్టయితే ఇటువంటివన్నిటికి సంబంధించి ఒక వీడియో. అసలు సిగ్గుందా అని అడుగుతున్నాం మేము. మీకు ప్రజలు ఎవరైనా ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కూడా ఏదో ఒక పేరు చెప్పుకొని ప్రత్యేకించి 3 పార్టీలు మెంబర్షిప్ డ్రైవ్ సంబంధించి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి ఒక సందర్భాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తూ, మాకెవరు ప్రజలు ప్రశ్నించలేదే, మాకెవరు ప్రజలు అడగలేదే. ఎందుకనేసి అంటే మీరు గతంలో ఫెయిల్ అయినటువంటి కనీసం పెన్షన్లు టైంకి ఇవ్వలేక, లేకపోతే జీతాలు ఇవ్వలేక, లేకపోతే బిల్లులు చెల్లించలేక, లేకపోయినట్టయితే రోజువారీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ కూడా లేక చేతులు ఎత్తేసి కార్డు ఎత్తేసి కూర్చున్నటువంటి ఒక సందర్భం ప్రజలు మర్చిపోలా. ఇవాళ అవన్నీ సర్దుబాటు చేసుకొని నిన్న కాక మొన్న 31వ తేదీ నాడే పెన్షన్లు అందించినటువంటి ప్రభుత్వమే, 31వ తేదీ నాడే జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వమే. సంక్రాంతి వచ్చేసరికి నాకు జీతం లేదు అని చెప్పేసి ఏనాడు ఏ ఒక్కరు లేనటువంటి పరిస్థితే. మరి గతంలో 4-5 కూడా ఏం జరిగింది? సంక్రాంతికి కూడా జీతాలు రాక కను పండుగ నాడు వస్తాయేమో అని చూసి కనులు వాచిపోయినటువంటి సందర్భాలు మనకు గుర్తులేవా? కాబట్టి ఇవన్నీ పోలీసులకి, కాంట్రాక్టర్లకి, చిరు వ్యాపారులకి, అమరావతి రైతులకి 5 ఏళ్లుగా పెండింగ్ లో పెట్టినవన్నీ ఈవేళ క్లియర్ చేశారు మీ కూటమి ప్రభుత్వం. 6,700 కోట్లు. దాదాపు 2,000 పైచిలకు కోట్లు 2,000 పైచిలకు కోట్లు ఇవాళ ఇవ్వడం జరిగింది సంక్రాంతి సందర్భంగా. ద గ్రేట్ అచీవ్మెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంక్రాంతి సందర్భంగా అంత మొత్తంలో, అది కూడా ఎలాగా వస్తాయా అన్న దగ్గర ఆగిపోయింది. రావు అన్న దగ్గరికి ఎవరు వెళ్ళలే. వస్తాయా రావు అన్న ఆలోచన లేదు. వస్తాయా అన్న దగ్గర ఆగిపోయినటువంటి ప్రజలకు ఇవాళ వచ్చినాయనేసి అంటే ఇది కూటమి ప్రభుత్వం తాలూకా సక్సెస్ కాక వైకాపా ఏమన్నా వాళ్ళ తాలూకా పార్టీ ఫండ్ నుండి తెచ్చి ఇచ్చిందా? కాదు కదా. కాబట్టి ఒకవైపు పెట్టుబడులు ఏదైతే లక్షల కోట్ల రూపాయల్లో వస్తున్నటువంటి పెట్టుబడులు, గత 5 సంవత్సరాల్లో ఆగిపోయిస్తున్నటువంటి పెట్టుబడులు. నేను చెప్పేది మొన్న 2,08,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినవే. కానీ ఇన్ ద మీన్ వైల్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో 1,50,000 కోట్ల రూపాయల వరకు దేశానికి, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. అవి కూడా కలుపుకున్నట్లయితే సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. మీరు హ్యాష్ ట్యాగులు పెట్టి
మా దాంట్లో చెప్పాలనేసి అంటే బూడిదలో యాష్ అంటే హ్యాష్, అక్కడ హ్యాష్ ఇక్కడ యాష్, ఈ బూడిదలో కలిసిపోవడానికి తప్పిస్తే ఓటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా మీ వైఫల్యాలే కనబడుతున్నాయి తప్పిస్తే అందులో కూడా మీరు సక్సెస్ అవ్వలేరు అని చెప్పేసి మా అభిప్రాయం మూర్తి గారు.